ఏంటి అసలు మైండ్ సెట్, అసలు ఇది ఏంటిది? చాలా మంది ఎవరి నోటి విన్నా కూడా మైండ్ సెట్ అంటున్నారు, పాజిటివ్. ఏంటిది అసలు? సో చాలా మంచి క్వశ్చన్ అడిగానండి. మైండ్ సెట్ అనేది ప్రతి మనిషి జీవితంలో అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. దీనికి నేను 2 ఎగ్జాంపుల్స్ అనేది మీకు ఇస్తాను. ఒకరోజు ఒక మనిషి మట్టితోనే ఏదో తయారు చేస్తున్నాడు. సో ఎవరో వచ్చి అడిగారు అనమాట, సార్ ఏం తయారు చేస్తున్నారు అని అంటే, మట్టి అడుగుతుంది. సార్ మట్టి ఏం తయారు చేస్తున్నారంటే, నేను యాక్చువల్గా గంజాయి దాగి గొట్టాన్ని తయారు చేస్తున్నాను అంటాడు. సరే అని చెప్పేసి మట్టి ఊకుంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళ వైఫ్ వస్తుంది. ఏమండి ఏం తయారు చేస్తున్నారంటే, అదే గంజాయి దాగి గొట్టాన్ని తయారు చేస్తున్నాను. అరే అది ఎందుకు తయారు చేస్తున్నానండి, మంచిగా కుండలన్నా తయారు చేస్తే జనాలు దాన్ని నీళ్ళు తాగి మంచిగా చల్లగా ఉంటారు కదా అని అంటే, సరే అని చెడిపేసి మళ్ళీ కుండ షేప్ ఇచ్చుకుంటూ వస్తాడు. ఇప్పుడు మళ్ళీ మట్టి అడుగుతుంది అనమాట, ఏం తయారు చేస్తారు సార్, ఇందాక ఒక షేప్ ఇప్పుడు ఒక షేప్. వైఫ్ వచ్చి చెప్పింది, గంజాయి దాగి గొట్టాన్ని తయారు చేసే బదులు కుండను తయారు చేస్తే జనాలు నీళ్ళు తాగి చల్లగా ఉంటారు అని అన్నది. అప్పుడు మట్టి అంటది అనమాట 2 చేతులు జోడించి, సార్ థ్యాంక్ యూ సో మచ్, ఓన్లీ అక్కడ మీరు మైండ్ సెటే చేంజ్ అయింది కానీ నా లైఫే సెట్ అయింది. ఎందుకంటే మీరు గంజాయి దాగి గొట్టాన్ని తయారు చేస్తే నేను చాలా మంది హెల్త్ని పాడు వేసిన వాళ్ళు. అదే ఇప్పుడు నన్ను కుండ షేప్ ఇచ్చుకుంటే ఏదైతే తయారు చేస్తున్నారో దీనివల్ల చాలా మంది చల్లనీళ్ళు తాగి వాళ్ళు చల్లగుంటారు, నేను చల్లగుంటాను. అంటే మీ ఒక్క మైండ్ సెట్ చేంజ్ కావడం వల్ల నా లైఫ్ సెట్ అయింది. అంటే మన ఒక్కరు మైండ్ సెట్ చేంజ్ కావడం వల్ల మన ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ సెట్, మన చుట్టుపక్కల ఎవరైతే మనం పనిచేస్తుంటారో వాళ్ళ లైఫ్ సెట్, అండ్ మనం ఎక్కడైతే పుట్టి పెరుగుతున్నామో అక్కడ మొత్తం అందరి లైఫ్ సెట్, ఎంటైర్ దేశమే లైఫ్ సెట్ అనుకోండి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన ఒక్క మైండ్ సెట్ చేంజ్ కాగానే దేశం లైఫ్ సెట్, ఒక చీఫ్ మినిస్టర్ ఆయన ఒక్క మైండ్ సెట్ చేంజ్ కాగానే స్టేట్ సెట్. అట్లా ఎవరు వాళ్ళ జీవితాలలో మైండ్ సెట్ చేంజ్ కావడం వల్ల వాళ్ళ జీవితాలే మారిపోతాయి.